సిఐఏ ఆపరేషన్ భారత్తో డైరెక్ట్ పెట్టుకోవాలనంటే మంచి మంచోడికి తడుస్తుంది. భారత్లో డెమోక్రసీ కంప్లీట్గా నెగటివ్ ఫేషన్లో పోతుందని భారత మాతని నెగటివ్గా ప్రొజెక్ట్ చేసుడు మొదలెట్టి మోడీ అథారిటేటివ్ అని చెప్పిండ్రు, మోడీ డిక్టేటర్ అని చెప్పిండ్రు. ఇది ఒక సిఐఏ పార్ట్ 1 అని చెప్పొచ్చు. ఇదే ఆపరేషన్ 3D. ఈ మోదీ సర్కార్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో దెబ్బతీయాలి, ఈ రెజిమ్ చేంజ్లు ఖచ్చితంగా తీయాలి అని చెప్పి ప్రపంచంలో ఉన్న శక్తులన్నే కాకుండా భారతదేశంలో ఉన్న ఇంటర్నల్ శక్తులు కూడా అన్న ఒకటై ఇప్పుడు ఈ లొల్లి పంచాయతీ చేసుడు మొదలెట్టారు. రాజ్యాంగమే కత్రాలో ఉన్నది. మోడీ అగర్ ఈసారి గెలిచిండో ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, మన జీవితాలు సంకనాగిపోతాయి, ఇక మీకు రిజర్వేషన్లు ఉండయి, ఏముండయి, భారత్ ఇక థ్రెట్లో ఉన్నది అని చెప్తారు. సిగ్గు శరం ఉండాలి, కాకరించి తూ అని నోట్లు ఉంచుతారు. ఇట్లాంటి ఒకటే దేశంలో 2 రాజ్యాంగాలు తీసుకుని, ఒకటే దేశంలో 2 ప్రైమ్ మినిస్టర్లను పెట్టుడు, ఒకటే దేశంలో 2 జెండాలు ఎగిరేసుడు, సిగ్గు శరం లేకుండా గుడ్డలో తీసి కొట్టాలి ఇసుంటోళ్ళని చెప్పి మాట్లాడుతున్నాయి. దాన్ని రద్దు చేస్తే మళ్ళీ లొల్లి, మేము వచ్చినాక బరాబర్ తీసుకొస్తామట మీ అయ్యా జాగిరి, అప్పుడు ప్రొటెస్ట్లు అయితే బిడ్డ రోడ్ల మీద. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మంచి చేసినోడికి మనము మంచి చేద్దామని అనుకుంటాం, కానీ పక్కకైన శత్రువులు పుల్లలు పెడుతుంటే ఆ పుల్లలకు మనము పెట్రోల్ పోస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించురు. ఫ్రెండ్స్, ఏం చెప్పాలనుకుంటున్నావు గిరీష్ అని అంటే, సిఐఏ, డీప్ స్టేట్, భారత్లో రెజిమ్ చేంజ్. ఇప్పటిదాకా కొంచెం సేపు కంటే ముందు కూడా మనం ఆ చిట్టా మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లో చేసినాం, నేపాల్లో చేసిండ్రు, ఇప్పుడు భారత్లో కూడా ఇది రిటర్న్ అవుతుంది అని. సిఐఏ ఆపరేషను భారత్తో డైరెక్ట్ పెట్టుకోవాలనంటే మంచి మంచోడికి తడుస్తుంది. అట్లా అని చెప్పి నేను భారత్ యుద్ధంలో పోతుంది, అమెరికాతో యుద్ధం పోతుంది అని అంటలేను. అమెరికా ప్రతిసారి తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది ప్రతి దేశాన్ని, ఎస్పెషల్లీ భారత్ లాంటి దేశాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలని చూస్తుంది. ఎందుకంటే భారత్ వేరే దేశాలను చెడగొట్టదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే దేశాలకు ధైర్యం నేర్పుతుంది భారత్. మమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయలేడు, మేము ఎవడికి అమ్ముడు పోము అని అన్నట్టు. సిఐఏ ఎన్నో సంవత్సరాల క్రితం భారత్లో ఒక ఆపరేషన్ మొదలెట్టింది ఫ్రెండ్స్. ఆపరేషన్ 3D అంటారు దాన్ని. ఈ ఆపరేషన్ 3D ఏంటి అని అంటే డిసెప్షన్, డైవర్జన్, డివిజన్. డిసెప్షన్, డైవర్జన్ ఇంకా డివిజన్. ఈ ఆపరేషన్ 3D అని మొదలెట్టిండ్రు. లేయర్ 1 మనం దీన్ని ఒక 6 ఫేజెస్ 5 ఫేజెస్లో మాట్లాడుకోవచ్చు. ఇనిషియల్గా ఫస్ట్ ఫేజ్లో మనం తీసుకొని చూస్తే, ఇప్పుడు కాదు, మోదీ గారు ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మొదలెట్టిండ్రు ఇది. ఎట్లా అంటే ఒక నరేటివ్ వార్ మొదలెడతారు. మోడీ కరప్ట్ అని, 2000 గుజరాత్ రైట్లని, ఆయన పరిపాలనకు పనికిరాడని, పూజకు పనికిరాని పుష్పం అని, ఇట్లా ఒక నరేటివ్ అండ్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ మొదలెట్టిండ్రు. అంటే బేసికలీ మోదీ ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తన గుజరాత్ ముంగడికి రావాలనని, ఆయన గుజరాత్ ముంగడికి పోవాలనని, ఆబ్వియస్గా ఆయన రాష్ట్రం ఒకటి ఉండాలని, వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి దేశంలోనే అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి లెక్క ఎదిగి ఇవాళ గుజరాత్ బిజినెస్లో కానీ జీడిపిలో కానీ ఏ రకంగా ఉందో మనందరికీ తెలుసు. దాని తర్వాత సేమ్ రెప్లికా అవే. ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఆయన దేశాన్ని ప్రేమించుట్లో కూడా అట్లనే కనిపిస్తుంది. సో ఆయన ఏది చేసినా భారత్ కోసమే చేసిండు. సో ఆబ్వియస్గా ఎవరైతే భారత్ని అత్యంతగా ప్రేమిస్తారో చూడు, ఇది అమెరికాకు నచ్చదు. ఇది అమెరికా యాంటీ అమెరికా స్టాండర్డ్స్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా భారత్లో రెజిమ్ చేంజ్ మొదలెట్టాలి. వెనకటికి ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కరప్ట్ లీడర్ లెక్క చేసిండ్రు, ఒక ఫెయిల్డ్ లీడర్ లెక్క ప్రొజెక్ట్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మీరు కరెక్ట్గా చూస్తే ఫ్రెండ్స్, కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకి ఎట్లాంటి సర్వేలు జరగకపోతుండే, పెద్దగా మనకు ఇట్లాంటి సర్వేలు కూడా రాకపోతుండే, మన వాట్సాప్లలోకి రాకపోయేది, మన పీడిఎఫ్లు ఇట్లాంటివి మనం ఎప్పుడు చూడకపోయేది. 2014లో ఎప్పుడైతే మోదీ గారు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతాము అని చెప్పి మాట్లాడిండో, ఆడికేని మొదలవుతుంది ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లు అని చెప్పి ఇట్లాంటి సర్వేలు వచ్చుడు మొదలైనవి. ప్లానింగ్ కమిషన్ని మనం పక్కకు జరిపి నీతి ఆయోగ్ని మనం పెద్దగా చేసుకున్నాడు మొదలెట్టి, ప్రతి దానికి ఎట్లా ముంగటి పోదామని చెప్పి ఒక నీతి ఆయోగ్ని పెడితే, ఈ నీతి ఆయోగ్ రిపోర్టు ఒకటి ఫేస్ట్ అని, అసలు ప్లానింగ్ కమిషనే మంచిగుండేనని, నీతి ఆయోగ్ ఎందుకు ప్లానింగ్ కమిషన్ చేస్తున్నాక పేర్లు మారుస్తున్నాడు మోదీ, మేము కామ్దార్ సర్కారు ఉండే, వీళ్ళు నామ్దార్ సర్కారు మోదీ అని చెప్పి ఇట్లాంటి నరేటివ్ ఒకటి రన్ చేసిండ్రు. దాని తర్వాత కొన్ని ఫ్రీడమ్ హౌజులు మొదలెట్టినాయి. ఎట్లా అంటే భారత్లో డెమోక్రసీ చచ్చిపోతుందని, భారత్లో డెమోక్రసీ కంప్లీట్గా నెగటివ్ ఫేషన్లో పోతుందని, భారత మాతని నెగటివ్గా ప్రొజెక్ట్ చేసుడు మొదలెట్టి 2018-19లో కూడా USCIRF రిపోర్ట్స్ వస్తుండే. ఎట్లా మన ఇట్లాంటివి ఫ్రెండ్స్, ఏది మన ఇది యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్స్ అని చెప్పి ఇట్లాంటివి వచ్చేది. ఒక కంట్రీ ప్రతి దగ్గర అప్డేట్ ఇచ్చేది. ఇండియా మీదనైతే ఎస్పెషల్లీ బాగా వచ్చినాయి. ఇవి మనకు 2018-19లో చాలా ఎక్కువ వచ్చినాయి. ఎట్లా అంటే మైనారిటీస్ సేఫ్ లేరని,
ఎక్కడనో అక్కడ మారుమూల ప్రాంతాల జరిగిన ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి మొత్తం భూతద్దం పెట్టి పెద్దగా చేసుడు. మళ్ళీ అదే హిందువులకు జరిగిన ఘటనలు మాత్రం మీకు ఎక్కడ కనబడి, అది ఎక్కడనో జరిగిన చిన్న మైనారిటీల మీద జరిగిన ఘటన మాత్రం ఒక పెద్ద డైనాసార్ లెక్క చూపిస్తారు. కాకపోతే ఇక్కడ డైనాసార్లకి ఏమన్నా జరిగినా కానీ పెద్దగా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ బైన్సా ఘటన ముంగడికి వచ్చిందా, మళ్ళీ అది ఎక్కడనో ఒక దగ్గర మన రైట్స్ అయితే మాత్రం అది ముంగటికి వస్తుంది. అంటే ఈ రెజిమ్ చేంజ్ అనేది ఎప్పటి నుంచో మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రెజిమ్ ఏదైతుంది చూడు, మోదీ సర్కార్, బీజేపీ సర్కార్, ఇది ఇల్లిజిటిమేట్ అని చెప్పి చెప్పుడు మొదలెట్టిండ్రు. మోడీ అథారిటేటివ్ అని చెప్పిండ్రు, మోడీ డిక్టేటర్ అని చెప్పిండ్రు. ఇది ఒక CIA Part 1 అని చెప్పొచ్చు. ఇదే ఆపరేషన్ 3D, డిసిప్షన్, డైవర్షన్, ఇంకా మనకే చిచ్చు పెట్టి డివిజన్ చేసుడు. ఈ ఆపరేషన్ 2014 కంటే ముందే స్టార్ట్ అయింది. ఇప్పుడు దీని డెడ్ లైన్ ఏంటంటే 2026 కల్లా ఈ మోదీ సర్కార్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో దెబ్బతీయాలి, ఈ రెజిమ్ చేంజ్లు ఖచ్చితంగా తీయాలి అని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్న శక్తులన్నే కాకుండా భారతదేశంలో ఉన్న ఇంటర్నల్ శక్తులు కూడా అన్నీ ఒకటై ఇప్పుడు ఈ లొల్లి పంచాయతీ చేసుడు మొదలెట్టారు. ఇప్పుడు జర మనం ఫేజ్ 2లోకి వద్దాం. ఈ ఆపరేషన్ CIA ఏదైతే మన భారతదేశంలో చేసిందో ఇలా ఫేజ్ 2కి వద్దాం. ఇక్కడ ఏం చేసిరానంటే వీళ్ళు వెనకటికి వీళ్ళ దగ్గర ఇంత తెలివితేట లేకుండే ఈ సక్కదనాలకు, ఇప్పుడు మన ఉన్న ఈ కూటమిలకు ఇంత సక్కదనాలు లేకుండే. ఈ సక్కదనాలకు సడన్గా డేటా మానిటరింగ్ కెపాసిటీ పెరిగిపోయింది బాగా. ఆపరేషన్ కెపాసిటీ బిల్డింగ్, అపోజిషన్ కెపాసిటీ బిల్డింగ్ అంటారు దీన్ని. అంటే అపోజిషన్ని మంచిగా డేటా ఇచ్చి ప్రజెంట్ చేసి, ఇప్పుడు మన ఓట్ స్టోరీ మొన్న రాహుల్ గాంధీ పెట్టిండు, అది ఆఖరికి ఏమైంది రాబోయే అంటే మయన్మార్లో కూడా ప్రజెంటేషన్ చేసిండట, మనోడు కూడా చేయలేదు. దాని తర్వాత ఆ సెఫాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో భారతదేశానికి కంప్లీట్గా క్షమాపణ చెప్పిండు. వీళ్ళు తలకాయలు పెట్టుకుంటారని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎలక్ట్రాల్ బాండ్స్ లోపంలో కూడా చేసిండ్రు. వెనకటికి పైసలు అకౌంట్లలో రాసుకోకుండా పైసలు సంఖ కింద పెట్టుకొని తీసుకోపోతే నడుస్తుండే. మోదీ వచ్చిన తర్వాత ఆ మనీని మొత్తం వైట్ చేసిండు. ఏ పార్టీకి ఎంత ఇస్తుండ్రో క్లియర్ కట్గా లెడ్జర్ ఉండాలని చెప్పిండు. కోర్టులకు కూడా అవన్నీ భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చినాయి కూడా బయటికి వెళ్ళినాయి కదా. బాత్రూంలో అందరు నంగనే, కాకపోతే అగో వాడు నంగ, ఆడికి ఆడపుట్టుమచ్చు ఉంది అని అంటారు. మళ్ళీ నీ పెట్టుమచ్చలేడునే కూడా అందరికీ తెలిసిందే కదా అన్న పంచాయతీ ప్రజలు అడుగుడు మొదలెట్టిండ్రు. అంటే ఈ అపోజిషన్కి కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీ అనేది ఒకటి గట్టిగా స్టార్ట్ అయింది. ఈ అపోజిషన్ కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీలంతా CIA ఒక స్పెషల్ వింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్నే నేషనల్ ఎండోమెంట్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, NED. ఇది యావత్ ప్రపంచంలో అపోజిషన్ పార్టీస్ ఏవైతే అమెరికాకు ఫేవర్గా ఉన్న పార్టీసు, వాటికి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి ఇలా టార్గెట్ రెజిమ్ చేంజ్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ పేరు నేషనల్ ఎండోమెంట్ ఆఫ్ డెమోక్రసీ, CIA ఒక స్పెషల్ వింగ్ ఇది. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఎట్లుంటుంది అంటే సడన్గా మీకు యూత్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళని తొక్కుడు, ఆర్ యూత్ఫుల్ లీడర్లు ఎవరైతే మన దేశంలో ఉంటారో, ఇప్పుడు కొంతమంది బాగా 55 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు యువకులే మన దేశంలో, వీళ్ళందరూ బయటికి పోయి ట్రావెల్ చేసి ఆడ దేశాన్ని పొగిడినరా, దేశ గర్వాన్ని ప్రపంచ దేశాలకు చెప్పిరా అంటే కాదు. అలా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది అంటే భారత్ ICUలు ఉన్నది. ఈడ G20 సుమిత్లు జరుగుతూ ఉంటాయి, ఈడ నీకు సెమీ కండక్టర్లు మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి, ఈడ సౌత్ పోల్ ఎవడు కలగనం జాగాల చంద్రమండలం ఆడబోయి రాకెట్లు దిగుతూ ఉంటాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద 80,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నడుస్తూ ఉంటాయి. భారత్ ఒక ఆర్థిక దిగ్గజం, ద ఎలిఫెంట్ ఈజ్ రన్నింగ్ అని చెప్పి ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నా భారత్ ICUలు ఉందని చెప్పి కొంతమంది యువ నాయకులు పోయి బయట మాట్లాడుతూ ఉంటారు. అంటే CIA యొక్క వింగ్ ఏందనంటే రెప్యుటేషనల్ క్రెడిబిలిటీ ఏదైతే ఉంటుందో చూడు మన భారత్ది, దాన్ని చంపేయాలి. ఇది ఎట్లా మొదలెడతారు తెలుసా? సాఫ్ట్ టార్గెట్, ఇండియన్ డయాస్పోరా అని పట్టుకుంటారు. మన టట్టిగాడు ఉన్నాడు కదా జర్మన్ కుక్క, హూ లెట్స్ ద డాగ్స్ అవుట్, బౌ 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 అని మాట్లాడతాం. ఇగో ఇసుంటోళ్ళని బయట పడతారనమాట. పైసలు వేయగానే బిచ్చం బతుకులు పట్టుకుంటారు కదా, పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వేసుకుంటా ఆడ రంగడి లెక్క మాట్లాడుతూ ఉంటాడు, ఇట్లా చేతులు ఊపుకుంటా సంఖ కింద వాసన వచ్చిన. సో ఈ సాఫ్ట్ ఇండియన్ డయాస్పోరాను పట్టుకొని వాళ్ళకు మనీ పంపు చేసి రెజిమ్ ప్లాన్ చేయాలి. ఓ మోడీ డిక్టేటర్ అని ఒక వీడియో పెట్టగానే అందుకు 10 మిలియన్ వ్యూలు పోతాయి. రాహుల్ గాంధీకి మాట్లాడినా కానీ పోవు కదా, ఆడ మాట్లాడితే పోతుందా జర్మన్ కుక్క. ఇక ఆన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఏదో చేయనికే చూసిరు కూడా. ఆడిప్పుడు ఎలక్షన్ల తర్వాత ఏడ దాచుకున్నాడో కూడా ఎవరికి దొరుకుతలేడు. ఇప్పుడు ఫేజ్ 3 మొదలవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోనేమో నరేటివ్ బిల్డ్ చేస్తారు, సెకండ్ ఫేజ్లోనేమో రాజకీయ నాయకులకు ట్రైనింగ్ ఇస్తారు, థర్డ్ ఫేజ్లో ఏం చేస్తారు తెలుసా? మెల్లగా సివిల్ సొసైటీ మొబిలైజ్ చేస్తారు. అంటే మీరు నేను క్యాంపెయిన్ చేస్తారు.
ఎట్లా కొంతమంది ఎన్జిఓలను తయారు చేస్తారు, భారత్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఆపనీకి రీజన్ ఏం చెప్తారు, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అవుతుంది, డెవాస్టేషన్ అవుతుంది, పర్యావరణానికి హాని కలుగుతున్నది అని చెప్పి మెల్లమెల్లగా కేసులు పెట్టి మొదలెట్టి ఇండియన్ ప్రాజెక్ట్స్ని ఆపుడు మొదలెడతారు. అథారిటేటివ్ రూల్ నడుస్తున్నది అని చెప్పి తినగ వేము తీయనుండు అని అన్నట్టు పచ్చాలు ఇక పెడగాగి అని అంటారు కదా. ఇప్పుడు ఏ ఫర్ అనగా యాపిలే అంటాం మనం, ఎందుకంటే ప్రతిసారి మనకు అట్లనే నేర్పారు. అట్లా ఒక నరేటివ్లు రన్ చేసుకుని మొదలెడతారు. వీళ్ళు ఏమవుతారు తెలుసా, మెల్లగా ఈ సివిల్ సొసైటీ మొబిలైజేషన్ దగ్గరికి రాగానే మెల్లగా మీకు యాక్టర్లు వచ్చుడు మొదలెడతారు. యాక్టర్లు వచ్చి ఇప్పుడు దేశంలో ఉండాలనంటే మా దమ్ గుటాస్తుంది, మళ్ళీ కడ్డివీకి ఉన్నావురా ఇడని మనం అడుగుతున్నాం కదా. ఇప్పుడు వాళ్ళకు బరదాష్ అవుతలేదు, ఇప్పుడు కూడా మాట్లాడతలేడు. అందుకే నువ్వు గడివిగనికి ఉన్నావురా, పోరా పాకిస్తాన్లో ఉండిపోరా అంటున్నాం కదా మనం, బరదాష్ అవుతలేదు. ఇంకా దాని తర్వాత ఇంకొకటి ఏమవుతుంది తెలుసా, మెల్లగా ఈ దేశంలో డెమోక్రసీ చచ్చిపోయింది, రాజ్యాంగం అనేది ఈ దేశంలో లేదు, నాకు వచ్చిన అవార్డులన్నీ నేను ఇచ్చేస్తా అనే అవార్డు వాపసీ గ్యాంగులు మొదలవుతాయి. దీన్ని ఈ యాక్టర్లు మాట్లాడంగానే, ఈ అవార్డు వాపసీ గ్యాంగ్ మాట్లాడంగానే ఇంటర్నేషనల్ మీడియాలో దీన్ని ఒక పెద్ద హల్చల్ చేస్తారు. నీకు నాకు దొరకది, నువ్వు నేను ఎంత మాట్లాడుకున్నా మన వ్యూస్ పోవు జాతీయవాదులై. అదే వాడు ఇట్లా ఒక నెగటివ్ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇక చూడిగా రచ్చ రంబోల పిచ్చగా వ్యూస్ ఉంటాయి వాడికి. ఎందుకంటే నీకు నాకు సిగ్గు లేదు కదా, మనం మాట్లాడుకోము. వాడు పైకి వస్తుంటే నువ్వు గుజుక రావాలి కదా. మాకు దూలలేపి మేము ఛానల్ పెట్టుకున్నామా అని చెప్పి కొంతమంది మాట్లాడతారు కదా మా మీద. అవో నేను ఆడవాళ్ళు వచ్చి కొట్టిర్రా అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంటారు కదా. నేను ఆ కొడుకుల గురించి మాట్లాడుతున్నా, లక్కీ కొడుకుల గురించి. డైరెక్ట్గా తిట్టలేం కదా, ఆ లక్కీ కొడుకులు అంటున్నాం అందుకే. సో ఈ ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళని హైలైట్ చేసుడు మొదలెడుతుంది. దాని తర్వాత ఎక్కడనో మారుపూల ప్రాంతాల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే తీసుకొని వస్తారు, సడన్గా ఫ్రేమ్లోకి ఒక ఆట తీసుకొచ్చిర్రయ్యా, దళిత్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పి. మళ్ళీ అత్యంత హీనంగా చూసిండ్రు ఎవరిని దళితులు అంటే కొన్ని పార్టీల చరిత్రగా నేను సపరేట్గా మాట్లాడదలుచుకో. జగ్జీవన్ రామ్ గారిని ఎంత అవమానపరిచిరండి తెలియదా? ఇక నేను కొన్ని డీటెయిల్లకు పోదలుచుకోలేదు. దాని తర్వాత మెల్లగా సివిల్ సొసైటీని తీసుకొని వస్తారు. సివిల్ సొసైటీని తీసుకొని వచ్చి ఏం చేసిరనంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాల మీద మొదలెడతారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు కదా సివిల్ సొసైటీకి. ఈ ఎన్జిఓలకు పైసలు ఇచ్చి సస్టైన్ చేసి వితౌట్ సూపర్విజన్ మోడ్కి తీసుకొని వస్తారు కదా కన్సిస్టెంట్గా. దాని తర్వాత స్ట్రీట్ ప్రొటెస్ట్లు జరుగుతాయి. ఇదే షహీన్ బాగ్, ఆడ మనం బిర్యానీ బేబీలను చూసినాం, షహీన్ దాదీలను చూసినాం, ఇవందరినీ చూసినాం. ముసలోళ్ళ కాడికే ఆఖరికి పిల్లలకు ఐస్ క్రీమ్ ప్యాకెట్లు ఇచ్చి కూడా కూర్చోబెట్టిరాడ. చిన్న చితక ఏముండదు ఇక్కడ. ఏందనంటే ఒక ప్రొటెస్ట్ జరుగుతున్నది భారత్లో. యావత్ భారతీయులు ఈ ప్రొటెస్ట్లా మద్దతు తెలుపుతున్నారు. దేనికి అనంటే అథారిటేటివ్ రూలింగ్ ఆఫ్ మోదీని గద్దె దించనీకే అని పాటలు పాడతారు, డైలాగులు చెప్తారు, చిందులేస్తారు, గంతులేస్తారు, గజ్జగడతారు, గొంగడేస్తారు, ఓ రచ్చ రంబోలో వేస్తారు. చిన్న ఇన్సిడెంట్ అయితే దాన్ని జాతికి కలుపుతారు. నిన్నగాక మొన్న తెలంగాణలో అసమర్థత పాలన ఉన్న ప్రభుత్వాలు ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేక దాన్ని ఒక పెద్ద నినాదం తీసుకొని పోయినరు. నిన్నగాక మొన్న జరిగింది కదా, గో బ్యాక్ అని ఎక్సెట్రా. దీన్ని ఇంటర్నేషనల్ మీడియా తీసుకొని వస్తారు. ఒక దగ్గర సక్సెస్ కాగానే దీన్ని మెల్లగా గుంజుకొని వచ్చి ఈ షహీన్ బాగ్ దాదీని, బిర్యానీ బేబీని వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఏం చేస్తారు, మళ్ళీ ఫార్మర్ ప్రొటెస్ట్లో పెట్టారు. చూసినావా, ఆఖరికి అక్కడ సివిలియన్సే కాదు, ఇగో ఇక్కడ రైతులు కూడా కొట్లాడుతున్నారు అని చెప్పి మెల్లగా చూస్తారు. ఈ రైతులు ఎవరు రానంటే ఆడు మర్సిడీస్ బెంజ్లో వచ్చినోడు ఉంటాడు, మళ్ళీ ఆడు సామాన్య రైతు. ఎక్కడ కూడా ఎంఎస్పీ మీద డిస్కషన్ జరగదు. ప్రభుత్వము ఆ లాస్ని వెనుకకు తీసుకున్నాక కూడా మేము ఈ ప్రొటెస్ట్లు కంటిన్యూ చేస్తూనే ఉంటాము అని చెప్తారు. ఎందుకంటే అలా మక్సత్ వేరే, అలా ఆలోచన వేరే. దాని తర్వాత ఫేజ్ 4లకు ఎంటర్ కాగానే మెల్లగా ఏమని చెప్పిర్రు, రాజ్యాంగమే కత్రాలో ఉన్నది, మోడీ అగర్ ఈసారి గెలిచిండో ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, మన జీవితాలు సంకనాగిపోతాయి, ఇక మీకు రిజర్వేషన్లు ఉండయి, ఏముండయి, భారత్ ఇక థ్రెట్లో ఉన్నది అని చెప్పి చెప్తారు. నేను ఆ సిగ్గు తప్పిన వాళ్ళని అడుగుతా, 2018లో కూడా మళ్ళీ 303 వచ్చినాయి కదా మోడీకి, ఫుల్ బహుమతి ఉండే కదా. ఆర్టికల్ 370 లాంటి పెద్ద పెద్ద ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ చేంజెసే తీసుకొని వచ్చిండు కదా. నిజంగా చెప్పాలంటే ఇది పనికిరాని ఆర్గన్ ఉండే ఆర్టికల్ 370 అనేది. సిగ్గు శరం ఉండాలి, కాకరించి తూ అని నోట్లు ఉంచుతారు. ఇట్లాంటి ఒకటే దేశంలో 2 రాజ్యాంగాలు తీసుకొని, ఒకటే దేశంలో 2 ప్రైమ్ మినిస్టర్లను పెట్టుడు, ఒకటే దేశంలో 2 జెండాలు ఎగరేసుడు, సిగ్గు శరం లేకుండా గుడ్డలో తీసి కొట్టాలి ఇసుంటోళ్ళని చెప్పి మాట్లాడుతున్నాను. రక్తం మరుగుతుంది నాకు ఇట్లాంటివి వింటే. ఓడి తీసుకురామన్నారా మిమ్మల్ని ఆర్టికల్ 370, దాన్ని రద్దు చేస్తే మళ్ళీ లోలి మేము వచ్చినాక బరాబర్ తీసుకొస్తామట మీ అయ్యా జాగిరి. అప్పుడు ప్రొటెస్ట్లు అవుతాయి బిడ్డ రోడ్ల మీద, అప్పుడైతే ఇట్లాంటి క్రైసిస్ లిటిగేషన్స్ ఇవన్నీ. ఇది గుర్తుపెట్టుకోరు. ట్యాక్స్ పేయర్ ఆఫ్ ఇండియాకు అడ్డమైన కాశ్మీరీ ఎవరైతే ఉండేనో నా పండితులను చంపిన వాళ్ళకు, అడ్డమైన వాళ్ళకు పైసలు పంపించారు, ట్యాక్స్ పేయర్ల పైసలు అంతా. మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ నా కొడుకులు ఏం చేశారంటే గన్ను పట్టుకొని మన సోల్జర్లను వేల్చారు, సిగ్గు తప్పినారు, ఫాల్తు నా కొడుకులు అలా అంతా.
ఈ లక్కీ కొడుకులకు అందరికీ మనము మన ట్యాక్స్ పేర్లు పైసలు కట్టుకుంటూ వచ్చినాం ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసినాక ఏమైనా రద్దు అయిందా? ఏమైనా లొల్లు అవుతున్నాయా? ఏమైనా పంచాయతీలు అవుతున్నాయా? ఈ నా కొడుకులకు ఆమ్దాని తక్కువైంది తప్ప కడిగి పారేయండి ఫ్రెండ్స్ చిత్రగుప్తుని మమ్మల్ని మేము తప్పు మాట్లాడితేమన్నా. బట్ నిజం అనిపిస్తే నలుగురికి షేర్ చేసుడు కూడా మొదలెట్టుండ్రు. రాజ్యాంగం కత్రాలు ఉన్నారని చెప్పి. దాని తర్వాత ఇక 2024లో ఎప్పుడైతే వీళ్ళకి ఎలక్షన్లు ఓట్లు పడాయని తెలిసిపోయిందో, సిఏఏ ప్రొటెస్టులు చేసినా, రైతులు ప్రొటెస్ట్ చేసినా, సోల్జర్లను పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు 1 నేషన్ 1 పెన్షన్ అని చెప్పి 1 ర్యాంక్ 1 పెన్షన్ అని కూడా మొదలెట్టారు. వెనకటికి వీళ్ళు సోల్జర్లను పట్టించుకున్నట్టు. సోల్జర్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదు సిగ్గుదప్పిన ప్రభుత్వాలు వెనకటి. ఇవన్నీ వర్కౌట్ కాక 2023లో మళ్ళీ మోదీ గెలవంగానే ఇక వాళ్ళకి ఏం లేక ఇక ఇప్పుడు 3rd డైమెన్షన్కి దిగిరు. డివిజన్, డిసిప్షన్ అయిపోయింది, డైవర్జన్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంది? డివిజన్. ఎస్టీ ఎస్సీ ఓబీసీ అని చెప్పి, జాతిగణ అని చెప్పి, కులగణ అని చెప్పి మొదలెట్టిండ్రు. ప్రతి దాంట్లో నువ్వు చూడు జాతి 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 అని. ఇంట్లో మెల్లగా జుడిషియరీని కలుపుతారు. జుడిషియరీ కూడా దేశంలో అమ్ముడు పోయింది. భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలుకుతున్నది అని చెప్తారు. ఇప్పుడు ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇక ఎట్లా అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకు బీజేపీ అంటే కూడా పడతలేదు. 2 గుజరాత్ వాళ్ళే మొత్తం దేశాన్ని నడుపుతున్నారు. ఆర్ఎస్ఎస్కి కూడా ఈ గుజరాత్ పెత్తనం అనేది నడుస్తలేదు. ఇక మోదీజీ మీరు పక్కకు జరుపుండ్రి, పక్కకు దిగుండ్రి, 75 సంవత్సరాల మాకు కూడా వచ్చిందని చెప్పి ఒక నరేటివ్ వార్ మీడియాలో మొదలైంది. ఆయన అన్న సందర్భాలు ఏ సందర్భాలలో ఇవన్నీ మర్చిపోయి డైరెక్టు తల్లికి కొడుకుకు పంచాయతీ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది వేరే విషయం. అన్ని దాంట్లో అందరు మంచోళ్ళు ఉంటారా గిరీష్ అని అంటే నేను మీ ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తా. పంచాయతీ అందరి దగ్గర ఉండదని అని అంటలేదు. కాకపోతే ఇక భారతీయ జనతా పార్టీ ఆర్ సంఘ్ బలాన్ని మనం ఇరగొట్టాలా, చెయ్యాలా, పెట్టాలా అని అంటే అది ఇంటర్నల్గా కొట్టాలా అని చెప్పి మొదలెడతారు. ఎట్లా? డొమెస్టిక్ ఇష్యూస్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నట్టు. యూరోప్లో మేము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెచ్చినాం, మేము యునైటెడ్ కింగ్డమ్ మా దగ్గర అసలు సూర్యుడే అస్తమించాడు రాబోయినా కంకిలా పొట్టేం కాదు ఫాల్తుగాన్లంతా. వీళ్ళంతా ఒక నరేటివ్లు బిల్డ్ చేస్తారు. అందులో జర్మనీడు వస్తాడు. జర్మనీడు ఎటు కాకుండా ఉండక ఈ ఫ్రెంచోడు యూరోపియన్ వాళ్ళందరూ అన్న మీద దబావు పెడుతున్నారని, కథలు చెప్తున్నారని, మేము మేము అట్లున్నామంటే ఈడొకటి వేదాలను చదివిన తర్వాత ఈ బ్రిటిష్ వాడు కూడా అదే చేసిండు. మన దగ్గరికి అన్ని బుక్కులు తీసుకొని పోయి చదివి ట్రాన్స్లేట్ చేసి దాన్ని చదివిన తర్వాత మేము ఇన్నోవేట్ చేసినాం అని అనగానే మనం అందరం సర్సారా అని ఒక పాట ఉంటుంది చూడు, అందరం మనం సప్పట్లు కొట్టినాం క్లియర్గా. ఇప్పుడు తర్వాత ఏమైంది రానంటే ఈ జర్మనోడు వచ్చి ఆర్యా అని ఒక పదం పట్టుకున్నాడు. ఆడ ఆర్యాను పట్టుకొని అసలు యాక్చువల్లీ భారతదేశంకి వేదాలు ఇచ్చిందే ఆర్యన్సే జర్మన్స్ అని చెప్పి బ్రిటిష్ వాడికి చెప్పంగా ఆడ ఎత్తుకోకుండా ట్రిక్. ఈ బుక్ చోరీ ఇగో ఇలా ఓట్ చోరీ నా కొడుకులకు నేర్పిండ్రు. ఓటేసిండు ఓటు చోరీ. కొంతమంది భారతదేశ పౌరసత్వం కూడా తీసుకోలేకని ఓటేసిర్రు. మళ్ళా ఆ సిగ్గు చెప్పిన చర్యలకు ఎవడు మాట్లాడొద్దు కూడా. వాళ్ళ సొంత పేరు పెట్టి కూడా మాట్లాడితే జైలు వేస్తారు పెద్ద విలేకరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అర్నబ్ గోస్వామి. ఈ 6th ఫేజ్కి వచ్చేసి ఇప్పుడు ఇక ఎట్టి పరిస్థితులలో డీస్టెబిలైజ్ చేయాలి భారత్ని అననే ఒక సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లకు పోతున్న తరుణంలో ఇవాళ ఒక జాతీయవాదులకు అడుగుతున్న ఒక ప్రశ్న, దిల్సే నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవించనీకి రెడీ అయి ఉన్నావా? భారత్ మాతాకి జై.